సోలార్ సిస్టమ్ చాలా బాగా పనిచేస్తుంది. రైతులు నైట్ పూట చీకట్లో కష్టపడకుండా సోలార్ పెట్టుకుంటే చాలా బాగా ఉంటుంది. ఎక్కువ అమౌంట్ అవుతాయి, ఎక్కువ ఖర్చులు పెట్టుకోవాలని కూడా ఆలోచన ఏం లేదు. మీ పొలాన్ని బట్టి మీకున్న పొలాన్ని బట్టి 5,000 నుంచి 10,000, 15,000, 20,000 వరకు కూడా 30 ఎకరాల వరకు పెట్టుకునే సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి. రైతు సోదరులకు నమస్తే. నా పేరు మల్లేష్. మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్. మన పక్కన ఉన్న యువ రైతు వచ్చేసి మల్లేష్ గారు. ఈ రైతు వచ్చేసి గత కొంతకాలంగా సోలార్ ఫెన్సింగ్ అనేది వాడుతున్నాడు. ఇక్కడ మనకు చూడవచ్చు, ఇక్కడ ప్లేట్ కనిపిస్తుంది, దీని సెటప్ అంతా కనిపిస్తుంది. మరి ఈ సెటప్ అంతా ఏ విధంగా చేసుకున్నాడు, ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాడు, మరి ఈ సోలార్ ఫెన్సింగ్ వల్ల ఏ రకంగా ఉపయోగకరంగా ఉన్నది, ఎన్ని రకాల పంటలకు ఈ సోలార్ ఫెన్సింగ్ అనేది మనము వేసుకోవచ్చు, ఈ సోలార్ ఫెన్సింగ్ వేసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాడు అనే విషయాలు మనము రైతు మల్లేష్ గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మల్లేష్ గారు. నమస్తే. మీరు సోలార్ ఫెన్సింగ్ వేసుకున్నారు కదా, ఈ సోలార్ ఫెన్సింగ్ గురించి తెలుసుకునే ముందు మీ గురించి చెప్పండి. నమస్తే అన్న, నా పేరు మల్లేష్. మా ఊరు ఆలూరు, జడ్చర్ల మండలం, మహబూబ్ నగర్ జిల్లా. మేము గత సంవత్సరం మా పొలం పక్కన వాళ్ళు సోలార్ సిస్టము వాళ్ళ పల్లి చేనుకు తెచ్చి పెట్టుకున్నారు. మేము వాళ్ళ దగ్గర చూసి అడవి పందులు, అడవి జంతువుల నుంచి రక్షణగా ఉంటుందని మేము కూడా గత వర్షాకాలంలో మొక్కజొన్న చేనుకు కర్ణాటక నుంచి తెప్పించి పెట్టుకున్నాము. ఇది పెట్టుకున్నాక చాలా బాగుంది. అడవి పందులు కానీ అడవి జంతువుల నుంచి ప్రతిదాన్ని పంట నష్టం చేయకుండా కాపాడుతుంది. రైతులు రాత్రిపూట చేళ్లకు కావలిగా వచ్చి పాములు, విషపూరితమైన వాటితో కష్టపడకుండా ఈ సోలార్ సిస్టమ్ వల్ల చాలా మంచిగా పనిచేస్తుంది రైతులకు. పల్లి చేనుకు చూసి మీరు తీసుకొచ్చారు. మీరు మొక్క చేనుకు ఒక్కదానికి వేస్తారా, ఇంకా మొక్క చేనుకి వేసినాం. మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ గా పల్లి చేనుకి కూడా అదే యూజ్ చేస్తున్నాము. ఎన్ని ఎకరాలకు వేసారు మొత్తం? ఇది ఒక 3 ఎకరాల నుంచి 30 ఎకర్స్ వరకు పెట్టుకోవచ్చు. మీరు ఎన్ని ఎకరాలకు వేసుకున్నారు? మేము ఒక 6 ఎకర్కి పెట్టాము. మీరు ఇందాక ఒక పాయింట్ అన్నారు, కర్ణాటక నుంచి తీసుకొచ్చినామని. ఎందుకు మీకు లోకల్లో దొరకలేదా? అప్పుడు ఇది లోకల్లో అందుబాటులో లేకుండే, అందుకోసం మేము కర్ణాటక వెళ్ళి తీసుకొచ్చాము. ఇప్పుడు ప్రస్తుతానికి జడ్చెర్లలో శ్రీయాన్స్ అగ్రిడోన్స్ వారు వంశన్న గారు కల్వకుర్తి రోడ్లో అందుబాటులో ఉంది. కావాల్సిన వాళ్ళు అక్కడికి వెళ్ళి అన్నగారిని సంప్రదించవచ్చు. అంటే ఇప్పుడు మీకు అందుబాటులో ఉంది? ఇప్పుడు అందుబాటులో ఉంది. మీరు అప్పుడు తీసుకున్నప్పుడు వాళ్ళే వచ్చి ఇక్కడ సెటప్ చేసి వెళ్ళినరా? ఏం లేదు, మేమే కర్ణాటక వెళ్ళి తీసుకొచ్చుకున్నాము. మీరే సెటప్ చేసుకున్నారు? మేమే మా పక్క పొలంలో వాళ్ళని చూసి వాళ్ళతో అప్రోచ్ అయ్యి వాళ్ళని తెలుసుకొని మేము కూడా వాళ్ళని ఫాలో అయ్యి మా పొలంలో ఫిట్ చేసుకున్నాము. ఇప్పుడు మరి మీరు జడ్చెర్లలో ఉందన్నారు కదా, వాళ్ళే ఫిట్ చేస్తున్నారా? వాళ్ళు కూడా వాళ్ళు ఫిట్ చేస్తారు. వాళ్ళకి తెలియదు అంటే వాళ్ళు కూడా వచ్చి ఫిట్ చేసి వెళ్తారు. లేకపోతే తెలుసు పెట్టుకుంటాం అనుకుంటే కూడా రైతులు కూడా పెట్టుకోవచ్చు. లేకపోతే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా పెట్టుకోవాలి, ఏం చేయాలి. దాని అర్తురాడు ఉంటుంది, అర్తురాడు ఏంది, వైరు ఎట్లా పెట్టుకోవాలి, వైరుకు గడ్డి కూడా లేకుండా ఏం లేకుండా కొద్దిగా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు రైతులకు. ఏమన్నా డౌట్ ఉన్నా కూడా అన్న వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. అయితే దీన్ని సెటప్ చేయడానికి మనకు ఎంత టైం పడుతుంది? ఒక గంటలో అయిపోతుందా? ఒక గంట సేపట్లో చేసుకోవచ్చు అని, ఎక్కువ పని ఏమి ఉండదు. వైరు చుట్టుకుంటే ఈ సెటప్ మొత్తము ఒక గంట సేపట్లో సెట్ చేసుకోవచ్చు. పెద్ద పని ఏమి ఉండదు, తొందరగా అయిపోతుంది. దీని ఆన్ ఆఫ్ ఎక్కడ ఉంటుంది? ఆన్ ఆఫ్ ఇక్కడ ఉంటుంది అన్న. బ్యాటరీ కనెక్షన్ ఇచ్చుకోవాలి. బ్యాటరీ కనెక్షన్ ఇచ్చిన తర్వాత సోలార్ ప్యాడ్ మొత్తం ఫిట్ చేసి దాని కనెక్షన్ ఒకటి అర్తురాడు ఉంటది పక్కన, అక్కడ కనిపిస్తుంది. అర్తురాడుకు ఒక వైరు మరియు దీనికి ఒక వైర్ ఇచ్చి ఆన్ చేసుకోవాలి. అది ఆన్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి కూడా షాక్ వస్తుంది మామూలుగా, కాబట్టి చేతులతో పట్టుకోకుండా సౌండ్ చేస్తుంటది. ఆ సౌండ్ ని బట్టి అది ఆన్ అయిందా లేదా అనేది మనం గుర్తుపట్టవచ్చు. దాన్ని డైరెక్ట్ పట్టుకుంటే కొద్దిగా మామూలుగా షార్ట్ వస్తుంది, ఎక్కువ ఇబ్బంది ఏమి ఉండదు. అంటే మొత్తం పట్టుకోవద్దు అని చెప్తున్నా. చేతితో పట్టుకుంటే మామూలుగా షార్ట్ వస్తుంది కాబట్టి దాని సౌండ్ బట్టి అది మనం ఆన్ అయిందని గుర్తుపట్టుకోవచ్చు. పల్లి మొక్కజొన్న పంటలకు మాత్రమే ఇది వేసుకోవచ్చా? ఏ పంటలకైనా వేసుకోవచ్చు? ఏ పంటలకైనా వేసుకోవచ్చు అని, అన్ని రకాల పంటలకు వేసుకోవచ్చు. ఏ దాంట్లోకైనా చాలా బాగా పనిచేస్తుంది. అంటే మరి ఇప్పుడు చూడకుండా కొంతమంది రైతులు ఆటోమేటిక్ వస్తుంటారు కదా, ఇట్లా ఉంటే ఇబ్బంది కదా? ఏం ఇబ్బంది లేదన్న, మామూలుగా కొద్దిగా చిన్నగా అర్తులాగా వస్తుంది అంతే. ఏం పెద్ద ఏం ఇబ్బంది ఏమి ఉండదు, కొద్దిగా లైట్ గా వస్తుంది అంతే. ఓకే, ఇంకొక పాయింట్, ఇప్పుడు ఈ సోలార్ ఉంది కదా, ఈ మార్నింగ్ టైంలో కూడా మీరు ఆన్ చేసి పెడతారా?
మార్నింగ్ ఏం చేయమండి, నైట్ పూటనే చేస్తాం. గాలి నైట్ పూటనే ఆన్లో ఉంటుంది. మార్నింగ్ పొద్దున బంద్ చేస్తాం, నైట్ చీకటి పడ్డాక ఆన్ చేస్తాం. మీరు అక్కడ నుంచి తీసుకొచ్చారు కదా, దీనికి ఏమన్నా ప్రాబ్లం అయినప్పుడు మరి మీరు సర్వీస్ ఎవరి దగ్గరికి తీసుకెళ్ళిన సర్వీస్ కోసం? సర్వీస్ అప్పుడు జడ్చర్లలో మన శ్రీయాన్స్ అగ్రి డ్రోన్స్ లేనప్పుడు కర్ణాటకకి అప్రోచ్ అవుతుంటిమి. ఇప్పుడు అన్న వాళ్ళ షాప్ ఉంది, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే చేస్తారు. జడ్చర్లలోనే అందుబాటులో ఉంది, ఏమున్నా కూడా ఇక్కడనే చేసిస్తారు. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఎన్ని రకాలు ఉంటాయి? 2 ఎకరాల నుంచి 30 ఎకరాల వరకు పెట్టుకునే కెపాసిటీ గల ఈ సోలార్ కూడా ఉన్నాయి. రైతుల వాళ్ళ పొలాలను బట్టి దాన్ని బట్టి ఎంత అంటే అంత వాళ్ళ పొలాలను బట్టి తీసుకోవచ్చు. అంటే వాళ్ళు ఎంత ల్యాండ్ సాగు చేస్తారో దాన్ని బట్టి వాళ్ళకి ఎంత అవసరమో దాన్ని బట్టి కాస్ట్ కూడా దాన్ని బట్టే ఉంటుంది. దాన్ని బట్టే ఉంటుంది. దీనికి మళ్ళీ వారంటీ గ్యారంటీ ఏమన్నా ఇచ్చారా మీకు? 1 ఇయర్ వరకు వారంటీ ఉంటుంది. ఏమన్నా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే చేసి ఇస్తారు. మేజర్ గా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. మరి కొంతమంది దీన్ని మనకు మామూలుగా ఇక్కడ కనెక్షన్ ఇచ్చి మళ్ళీ కరెంట్ కనెక్షన్ ఇచ్చి అనుకో ఏమైనా ప్రాబ్లం అవుతుంది? ప్రాబ్లం అవుతుంది సార్, అట్లా కరెంటుకు పెడితే ఫెయిల్ అయిపోతుంది. ఇది ఖాళీ బ్యాటరీతో నుంచే నడుస్తుంది. దీనికి కరెంటు పెట్టితే అది ఫెయిల్ అయిపోతుంది, సిస్టమ్ ఫెయిల్ అవుతుంది. ఓకే, సోలార్ సిస్టమ్ చాలా బాగా పనిచేస్తుంది. రైతులు నైట్ పూట చీకట్లో కష్టపడకుండా సోలార్ పెట్టుకుంటే చాలా బాగా ఉంటుంది. ఎక్కువ అమౌంట్ అవుతాయి, ఎక్కువ ఖర్చులు పెట్టుకోవాలని కూడా ఆలోచన ఏం లేదు. మీ పొలాన్ని బట్టి మీకున్న పొలాన్ని బట్టి 5,000 నుంచి 10,000, 15,000, 20,000 వరకు కూడా 30 ఎకరాల వరకు పెట్టుకునే సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి. మీకు పొలాన్ని బట్టి కూడా తీసుకోవచ్చు. మరి ఇప్పుడు దీని సర్వీస్ అనేది మనకు అందుబాటులో ఉందన్నారు కదా, దాని గురించి ఒకసారి చెప్పండి. దీని సర్వీస్ ఇంతకుముందు మనకు అందుబాటులో లేనప్పుడు కర్ణాటక వెళ్ళి తెచ్చుకునే వాళ్ళము. శ్రీయాన్స్ అగ్రి డ్రోన్స్ వాళ్ళే మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ ఇప్పించారు. ఇప్పుడు ఇబ్బందులు అవుతున్నాయని తెలుసుకొని వాళ్ళే జడ్చర్లలో శ్రీయాన్స్ అగ్రి డ్రోన్స్ అనే షాప్ పెట్టారు. అవసరం ఉన్న వాళ్ళు అక్కడ వెళ్ళి అన్న వాళ్ళని కలిసి తీసుకోవచ్చు. ఓకే, ధన్యవాదాలు మల్లేష్ గారు, చాలా మంచి సమాచారం తెలియజేయడం జరిగింది. విన్నారు కదా మనకు యువ రైతు మల్లేష్ గారు చెప్పిన వివరాలు. ఎప్పుడైనా సరే మనకు ఒక సోలార్ ఫెన్సింగ్ వేసుకుంటున్నామంటే ఒక క్రాప్కు అనేది కాకుండా మనం అన్ని రకాల క్రాప్స్కు దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇంకోటి ఇక్కడ నేను ఈ రైతు చెప్పేదంటే, ఇంతకుముందు మాకు ఈ శ్రేయాన్స్ వాళ్ళు తీసుకెళ్ళి మాకు కర్ణాటకలో ఇప్పించారు, ఇక్కడ మాత్రం మాకు అందుబాటులో ఇప్పుడు జడ్చర్లలో పెట్టారు. కాబట్టి 1 ఎకరం పొలం ఉన్న రైతు నుంచి 30 ఎకరాల పొలం ఉన్న రైతు వరకు ప్రతి రైతు ఈ సోలార్ ఫెన్సింగ్ను ఉపయోగించుకోవచ్చు అని యువ రైతు మల్లేష్ గారు మనకు తెలియజేయడం జరిగింది. ఇది ఈరోజు వీడియో. ధన్యవాదాలు.